ప్రతిక్షణం ప్రజల పక్షం NN5 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. వివేకానంద మున్సిపల్ పాఠశాలలో తాగునీటి బోర్ను ప్రారంభించిన ఎమ్మెల్యే. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన హెల్పింగ్ మైండ్ సభ్యులు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తో కలిసి స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఇక డీటెయిల్స్ చూస్తే నేడు మదనపల్లి రూరల్ మండలం తట్టివారిపల్లి గ్రామం నందు స్వచ్ఛ ఆంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్లాస్టిక్ సేకరణ స్వచ్ఛరథం వాహనాన్ని ప్రారంభించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా, అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్, సర్పంచ్ దీప. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే మన ఆరోగ్యం బాగుంటుందని, అందులో భాగంగా నేడు రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహించబడుతుందని, చెత్త ప్లాస్టిక్ వ్యర్థాలు వేరువేరుగా సేకరించాలని పిలుపునిచ్చారు. అనంతరం పంచాయతీలోని కొంతమంది మహిళల వద్ద ప్లాస్టిక్ బాటిల్స్, బుక్స్, వ్యర్థాలకు నిత్య సరుకులైన కూరగాయలు, సోపులు, షాంపూలు ఇచ్చేలా రూపొందించారు. అందులో భాగంగా కొంతమంది మహిళల వద్ద నుండి ప్లాస్టిక్ ను సేకరించి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. అనంతరం స్వచ్ఛాంధ్ర ర్యాలీ ప్రజలకు అవగాహన కల్పిస్తూ ర్యాలీ సాగింది. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్ మష్రూమ్, సెక్రటరీ రవి, అన్ని శాఖల అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కొంత సమయం కేటాయిస్తానని మా వంతు కృషిగా స్వచ్ఛతా కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని, ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని. అందరికీ నమస్కారం. ఈరోజు తట్టివారిపల్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛ రథంని ప్రారంభం చేయడం జరిగింది. ఈరోజు మనందరికీ తెలిసినట్టుగా ప్రతి నెల ఒక శనివారంని ఎంపిక చేసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు దీని రాష్ట్ర స్థాయి కార్యక్రమం చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. మన జిల్లా స్థాయి కార్యక్రమం ఈరోజు మదనపల్లి రూరల్ ప్రాంతంలో నిర్వహించడం జరిగింది. స్వచ్ఛ రథంని ఈరోజు ప్రారంభం చేయడం జరిగింది. ఈ స్వచ్ఛ రథాల ద్వారా ఇది గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకువచ్చిన ఒక మంచి కాన్సెప్ట్. స్వచ్ఛ రథాలు ఇంటి వీధికి తిరిగేసి అక్కడ ఉన్న వేస్ట్ మెటీరియల్, అంటే హౌస్ హోల్డ్స్ కి పనికిరాని ఐటమ్స్ ఏమైనా ఉంటే వాటికి కూడా కొంచెం ఎకానమిక్ వాల్యూ ఉంటుంది, ఒక విలువ ఉంటుంది. ఖాళీ బాటిల్స్ కానీ, ఖాళీ టిఫిన్స్, ఓల్డ్ ప్లాస్టిక్ ఐటమ్స్, ఓల్డ్ నోట్బుక్స్, ఇవన్నీ హౌస్ హోల్డ్స్ నుంచి కొనేసి వాళ్ళని ఫర్దర్ బిజినెస్ గా స్క్రాప్ డీలర్స్ కి సేల్ చేస్తారు. హౌస్ హోల్డ్ కి దీనికి ఒక రేట్స్ కూడా ఫిక్స్ చేయడం జరిగింది. ఆ రేట్ కి ఈక్వల్ గా ఏమైనా నిత్యావసరాలు సరుకులు ఉంటే వాళ్ళకి హౌస్ హోల్డ్స్ కి ఇవ్వడం జరుగుతుంది. దీనికి భాగంగా ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి పట్టణాన్ని రాష్ట్రంలోనే నెంబర్ 1 స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రజలందరూ నడుం బిగించాలని స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా పిలుపునిచ్చారు. మున్సిపల్ కమిషనర్ ప్రమీల ఆధ్వర్యంలో నేడు మిషన్ కాంపౌండ్ నుంచి సబ్ కలెక్టర్ కార్యాలయం వరకు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ ర్యాలీని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఇప్పుడు జిల్లా కేంద్రంగా మారిందని, త్వరలోనే కార్పొరేషన్ గా కూడా అభివృద్ధి చెందుతోందని, ఈ తరుణంలో పారిశుద్ధ్యంపై ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఆయన కోరారు. ముఖ్యంగా మహిళలు తమ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని, చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా పారిశుద్ధ్య కార్మికులకు సహకరించాలని ఆయన సూచించారు. మన నగరం శుభ్రంగా ఉంటే బయట నుంచి వచ్చే వారికి మంచి అభిప్రాయం కలుగుతుందని, అందరం కలిసికట్టుగా కృషి చేసి మదనపల్లిని స్వచ్ఛతలో రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబెడదామని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆకాంక్షించారు. ఒక్కసారిగా చూసిన తర్వాత వీళ్ళు చాలా బాధ్యతగా, చాలా మంచిగా, శుభ్రంగా వీళ్ళు ఆ పరిసర ప్రాంతాలు, వీళ్ళు రోడ్లు, వీళ్ళ కాలువలు, వీళ్ళ ఇళ్ళన్నీ బాగున్నాయి. వీళ్ళ జీవిత స్టైల్ చాలా బాగుంది. వీళ్ళు చాలా క్లీన్ అండ్ గ్రీన్గా ఉన్నారని చెప్పి ఒక సందేశం ఇవ్వడం అవసరం ఉంది. మనం ఏదో మనిషి అక్కడే ఉన్నారు, అక్కడే టాయిలెట్లు, అక్కడే ఇవన్నీ అంటే అది వచ్చి ఒక మంచి పరిసర ప్రాంతాలు కాదు. అవి ఎట్లుంటాయంటే ఇక చాలా అది స్లమ్కి వచ్చేస్తుంది దాని పేరు. సో మన పరిసర ప్రాంతాలు మనం చాలా క్లీన్ పెట్టాలా, సమాజంలో మనం మంచి ఒక మెసేజ్ ఇవ్వాలా. ఎందుకంటే రేపు మీ చుట్టుపక్కల రేపు మీ పిల్లలకి ఎవరైనా సంబంధాలు కానీ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి రావాలంటే కూడా వాళ్ళ ఇంట్లో పోయి కొంచెంసేపు కూర్చుందాము, వాళ్ళ పరిసర ప్రాంతాలు, వాళ్ళ ఇండ్లు అన్నీ చాలా శుభ్రంగా ఉంటాయని చెప్పి ఒక ఆలోచన వాళ్ళకి రావాలి. ఆ విధంగా మీరు మహిళా అక్క చెల్లెళ్ళు మీ ఇళ్ళ పక్కన మీ చుట్టూ ఉన్న పరిసరాలంతా చాలా క్లీన్గా పెట్టాలా. ఒకవేళ
ఒకరోజు ఎవరైనా మీ ఇంటి ముందర రోడ్ క్లీన్ చేయకపోతే ఆ వచ్చిన శానిటేషన్ వర్కర్తో కలిసి మీరు కూడా దానికి ఏ విధంగా క్లీన్ చేయాలి వాళ్ళు కూడా సహకరిస్తే వాళ్ళు ఇంకా బాధ్యత ఫీల్ అవుతారు. ఆ విధంగా ఒక మంచి సమాజ నిర్మాణం కోసం మీరు అందరూ కలిసి ఉండాలా. మన ఊరు ఇప్పుడు జిల్లా అయింది, జిల్లా అయిన తర్వాత ఈ ఊరికి మనం మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లిలోని వివేకానంద మున్సిపల్ పాఠశాలలో తాగునీటి ఇబ్బంది ఎదుర్కొంటున్న విద్యార్థుల సమస్యను పరిష్కరించేందుకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా నూతనంగా బోర్ను డ్రిల్ చేయించి నేడు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే తాగునీటి బోర్ను ప్రారంభించి ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో పాఠశాలను సందర్శించినప్పుడు విద్యార్థులు తీవ్ర నీటితో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తన దృష్టికి రావడంతో వెంటనే స్పందించి విద్యార్థుల కోసం నూతన బోరు బావిని డ్రిల్ చేయించి నేడు మోటార్ బిగించి నీటిని విడుదల చేయడం జరిగిందని తెలిపారు. విద్యార్థుల కోసం ఏ పథకాలైనా తీసుకొచ్చి వారికి మంచి చేసేందుకు ఎప్పుడో ముందుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నీలకంఠ, మోడెం సిద్దప్ప, కమలామరి కృష్ణ, పవన్, కేవి నాగరాజు, బండి నాగరాజు, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. మదనపల్లి పట్టణం 22వ వార్డు సంత దగ్గర ఉన్న క్యాంటీన్ ను టీడీపీ మదనపల్లి టౌన్ అధ్యక్షులు నాదెండ్ల అరుణ్ తేజ సందర్శించి కేవలం 5 రూపాయలకు పేదలకు నాణ్యత మరియు రుచికరమైన ఆహారం కల్పించడం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు మాత్రమే సాధ్యమని అన్నారు. రాబో రోజులలో కూటమి ప్రభుత్వం మరికొన్ని అన్నా క్యాంటీన్లను ప్రవేశపెట్టబోతున్నదని అన్నారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అన్నా క్యాంటీన్ల ద్వారా ఎలాంటి ఆదాయం లేదు అని మూసివేయడం జరిగిందని 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నారా చంద్రబాబు నాయుడు తిరిగి అన్నా క్యాంటీన్లను పేద ప్రజల కోసం, రైతుల కోసం ప్రాణాలు మించారని తెలిపారు. చిన్న వ్యాపారస్తులకి, విద్యార్థికి రోజుకి 3 పూట్ల ఆహారం పెడుతున్నారని ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని ఈ కార్యక్రమంలో స్టేట్ డైరెక్టర్ రామకృష్ణచారి, టౌన్ ప్రధాన కార్యదర్శి రామాంజనేయులు, రేగేడ ప్రసాద్ రాయల్, సాకే కిట్టన్న, ప్రభాకర్, ముద్దుకృష్ణ, రెడ్డి శేఖర్, ప్రణయ్ రాయల్, కలిసాం ప్రకాష్, శ్రీరాములు, నాగరత్న, గగన్ తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. మండల కేంద్రమైన నిమ్మనపల్లిలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ 43వ జన్మదిన వేడుకలను టీడీపీ మండల అధ్యక్షులు రాజన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులుగా సింగిల్ విండో అధ్యక్షులు పుర్ర వెంకటరమణ, మాజీ జెడ్పీటీసీ వసంత మునిరత్నం, సుజాత, రెడ్డపరెడ్డి, మాజీ ఎంపీపీ పారిజాత మల్లికార్జున, జిల్లా మాజీ కోఆప్షన్ సభ్యులు సుధాకర్ రావు, జనసేన పార్టీ మండల అధ్యక్షులు ప్రదీప్ సింగ్ తదితర నాయకులు హాజరయ్యారు. ముందుగా టీడీపీ యువ నాయకులు మంత్రి నారా లోకేష్ ఆరోగ్యంగా ఉంటూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తూ మరిన్ని జన్మదిన వేడుకలు జరుపుకోవాలని ఆకాంక్షించి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. కలియుగ సంఘటన స్వామికే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుందన్నారు. అనంతరం ఐటీడీపీ నాయకులు సురేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా పరిశ్రమలను తీసుకువస్తూ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తూ విజన్ 2047కు పటిష్ట పునాదులు వేస్తున్నట్లు తెలియజేశారు. స్థానికంగా కూటమి ప్రభుత్వంలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా ఉంటూ అభివృద్ధికి తోడ్పాటును అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు పాపులమ్మ, మల్లప్ప, మీడియా కోఆర్డినేటర్ శ్రీపతి, టీడీపీ నాయకులు దేవేంద్ర, నరేంద్ర, సింగిల్ విండో డైరెక్టర్లు చెన్రాయుడు, చిన్నబాబు, మేషరెడ్డి, మోహన, కాసిం ఖాన్, రమణ తదితర నాయకులు పాల్గొన్నారు. నిమ్మనపల్లిలో నారా లోకేష్ జన్మదిన సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్న జనసేన పార్టీ నాయకులు సురేష్ ఆర్ నాయకులు, టీడీపీ నాయకులు, తెలుగుదేశం, జనసేన గ్రామ రైతులు, యువకులు అతి భారీ సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మనకు ప్రభుత్వాలు తెచ్చింది. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తూ ప్రభుత్వంలో మళ్ళా విద్యాశాఖ, ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తూ ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే ఏ యువతను అడిగినా, ఏ యువకుని అడిగినా మా అన్న ఉన్నాడు, మాకు ఉద్యోగం వస్తుంది, మా అన్న ఉన్నాడు, మా ఆకలి తీరుస్తాడు, మా అన్న ఉన్నాడు, మమ్మల్ని ఎదిగేదానికి చేస్తాడని ఒక మంచి ఉద్దేశంతో లోకేష్ బాబు మాకు అన్ని విధాలుగా తోడ్పడతాడని ప్రతి పౌరుడు, ప్రతి యువతి ఈరోజు లోకేష్ గారి అడుగుజాడల కోసం ఎదురు చూస్తా ఆ ఉద్యోగాలు వస్తాయని ఉన్నారు. త్వరలోనే వాళ్ళ కోరికలు కూడా జగన్మోహించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ కార్యక్రమము మనది, మన కార్యక్రమం కాబట్టి మన పేర్లు చెప్పినా చెప్పకపోయినా మనందరూ తెలుగుదేశం కుటుంబ సభ్యులే, అది మనం గుర్తించుకుంటే సరిపోతుంది. ఇక కార్యక్రమం ఉద్దేశం ఏమంటే ఈరోజు నారా లోకేష్ గారి యొక్క జన్మదినం నిమ్మనపల్లిలో మనం ఈరోజు జరుపుకోవడానికి మనం అందరూ ఇక్కడ విచ్చేసాం. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా చాలా మంది పిలిచిన వాడు అందరూ కూడా వచ్చేసారు. అందువల్ల మీకు మళ్ళా ప్రతి ఇంటికి ఈసారికి 3-4 కార్యక్రమాలు వరుసగా చేసినాం కాబట్టి 10 కార్యక్రమాలకి ఖచ్చితంగా అందరూ కూడా వస్తున్నారు కాబట్టి అందరూ కూడా నమస్తమాంజలి. ఈ నారా లోకేష్ గారి బర్త్డేకి ఈరోజు మనం ఏమంటే ఆయన ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలతో
మరింత ఉన్నత పదవులు అలంకరించాలని చెప్పి మనందరము దేవుని ఈ రోజు ప్రార్థించాం. అదే కూడా మనందరూ కూడా మనసులో మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ నందు 16 మంది క్యాండిడేట్స్ తో కూడిన ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగాన్ని వైస్ ఛాన్సలర్ డాక్టర్ సి యువరాజ్ ప్రారంభించారు. కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ తిరుపతిలోని 11A ఎయిర్ స్క్వాడన్ టెక్నికల్ ఎన్సీసీ నుండి అధికారిక అనుమతి లభించిందని అన్నారు. ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎన్సీసీ ఎయిర్ వింగ్ ద్వారా ఎన్నో అవకాశాలు ఉన్నాయని, ఏరోస్పేస్, ఏవియానిక్స్, డ్రోన్లు మరియు ఏవియేషన్ టెక్లో కెరీర్లకు బలమైన పునాది అని అన్నారు. విమాన ప్రాథమిక అంశాలు, ఏరోడైనమిక్స్, నావిగేషన్ మరియు వాతావరణ శాస్త్రం యొక్క ఆచరణాత్మకపై అవగాహన పెంచుకోవడం, మెకానికల్, ఈసీఈ, ఈఈ మరియు సిఎస్ఈ, ఏ మరియు డ్రోన్ టెక్ విద్యార్థులకు వాస్తవ ప్రపంచ ఔచిత్యం లభిస్తుందని ఆయన అన్నారు. సి సర్టిఫికేట్ హోల్డర్లకు రక్షణ నియామకంలో బోనస్ మార్కులు మరియు మంచి ప్రాధాన్యత ఉంటుందని, పబ్లిక్ సెక్టార్ అండర్ రేటింగ్లు, ప్రభుత్వ ఉద్యోగాలు మరియు అంతకంటే ఎక్కువ వాటిలో వీరికి ఒక గుర్తింపు ఉంటుందని ఆయన అన్నారు. ఈ ఎయిర్ వింగ్ ద్వారా విద్యార్థులకు విమానయానం మరియు ఇండియన్ ఎయిర్ ఫోర్స్కు సంబంధించిన ప్రాథమిక శిక్షణ, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం మరియు దేశ సేవ పట్ల అవగాహన పెంపొందించే అవకాశాలు లభిస్తాయని తెలిపారు. ముఖ్యంగా రక్షణ రంగంలో సేవలందించాలని ఆశించే విద్యార్థులకు ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకున్న మిట్స్ డీమ్ టు బి యూనివర్సిటీ విద్యా కార్యక్రమాలతో పాటు ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ మరియు నూతనంగా ఎన్సీసీ ఎయిర్ వింగ్ ప్రారంభం ద్వారా విద్యార్థుల్లో దేశభక్తి, బాధ్యతాభావం మరియు జాతీయ సేవా స్ఫూర్తిని మరింత బలపరచడానికి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, ఎన్సీసీ ఎయిర్ వింగ్ కేర్ టేకింగ్ ఆఫీసర్ డాక్టర్ చరణ్ కూచి పాల్గొన్నారు. మిట్స్ ఎయిర్ వింగ్ విభాగానికి ఎంపికైన క్యాడెట్స్కు యూనివర్సిటీ ఫౌండర్ మరియు ఛాన్సలర్ డాక్టర్ ఎన్ విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ఎన్ ద్వారకానాథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదెల్లా అభినందనలు తెలియజేశారు. రక్తదానం ప్రాముఖ్యత తెలియజేస్తూ యువతలో రక్తదాన ప్రేరణ కల్పిస్తున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు నేటి యువతకు ఆదర్శమని 1 టౌన్ ఎస్ఐ దిలీప్ కుమార్ పేర్కొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతి సందర్భంగా హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించారు. నేతాజీ చిత్రపటానికి పూలమాలలు వేసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. రక్తదాన శిబిరంలో 36 మంది రక్తదానం చేశారు. రక్తదాన శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎస్ఐ దిలీప్ కుమార్ను దుశాలువ కప్పి మెమెంటో పూలమొక్కతో సన్మానించిన హెల్పింగ్ మైండ్స్ బృందం. ఈ సందర్భంగా 1 టౌన్ ఎస్ఐ దిలీప్ కుమార్ మాట్లాడుతూ 13 ఏళ్ల నుండి ప్రజా శ్రేయస్సు కోసం ఎన్నో సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ సేవలు నేటి యువతకి ఆదర్శమని, రక్తదానం ప్రాణదానంతో సమానమని, రక్తదానం చేయడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని, రక్తదానం చేస్తే ఆరోగ్యవంతులుగా కూడా అవుతారని పేర్కొన్నారు. హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబకర్ సిద్దిక్ మాట్లాడుతూ నేతాజీ జయంతి సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించడం చాలా ఆనందంగా ఉందని, రక్తదాన శిబిరంలో ఉత్సాహంగా ముందుకు వచ్చి రక్తదానం చేసిన ప్రతి ఒక్క రక్తదాతకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేయడానికి తమ వంతు కృషి చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో మదనపల్లి వాలంటరీ బ్లడ్ బ్యాంక్ ఆఫీసర్ బాలచంద్ర నాయుడు, టెక్నీషియన్ కృష్ణ, హెల్పింగ్ మైండ్ సభ్యులు పవన్, నవీన్, కమ్మల ఆనంద్, అబ్దుల్లా, కాజా, వెంకటేష్, కృష్ణప్ప, కరుణాకర్, సాయి దీపక్ తదితరులు పాల్గొన్నారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి 129వ జయంతి సందర్భంగా మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో మదనపల్లి బెంగళూరు బస్టాండ్లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.